పార్లమెంటులో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఎంపీ అహ్మద్ హఠాన్ మరణంతో సభను వాయిదా వేస్తారా లేకపోతే సంతాపం ప్రకటించి యథావిధిగా సభలో బడ్జెట్ను ప్రవేశపెడతారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. పాత సంప్రదాయాల ప్రకారం సంతాపం ప్రకటించిన తరువాత సభను వాయిదా వేస్తారు. కానీ సంతాపం ప్రకటించి సభను కొనసాగించవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Loksabha cannot be abrogated. That's what we say. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో గుండెపోటుతో కుప్పకూలిన మాజీ మంత్రి ఏ అహ్మద్ మరణించారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 78 ఏళ్ల అహ్మద్ కేరళలోని మలప్పురం స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు ఆయన జాతీయ అధ్యక్షులు. మన్మోహన్ హయాంలో ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. 1938 ఏప్రిల్ 29న జన్మించిన అహ్మద్ 5 సార్లు కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మంత్రిగా పనిచేశారు. 1991 నుంచి 7 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. నిన్న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో సీటులో కూర్చోగానే అహ్మద్ స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే రాష్ట్రపతి బృందంలోని వైద్యులు అత్యవసర సేవలు అందించారు. అనంతరం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై ఉంచి కృత్రిమ శ్వాస అందించారు. అప్పటికే ఆయన గుండె కొట్టుకోవటం ఆగిపోయిందని ఛాతీపై గట్టిగా నొక్కి తిరిగి పనిచేసేలా చేశారు వైద్యులు. చికిత్స పొందుతూ ఆయన రాత్రి మరణించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో అహ్మద్ మృతదేహానికి నివాళులర్పించారు. పార్లమెంట్లో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టడంపై సందిగ్ధం కొనసాగుతోంది. ఎంపీ అహ్మద్ హఠాన్ మరణంతో సభను వాయిదా వేస్తారా లేకపోతే సంతాపం ప్రకటించి యథావిధిగా సభలో బడ్జెట్ను ప్రవేశపెడతారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? అహ్మద్ మృతితో సందిగ్ధత కొనసాగుతోంది. ఏంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రభుత్వ వర్గానికి అందుతున్న సమాచారాన్ని బట్టి ఖచ్చితంగా బడ్జెట్ యథావిధిగానే కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 10:15 కేబినెట్ ఈ సమావేశంలో బడ్జెట్ ను ఆఖరిగా దాన్ని ఆమోదించాల్సి ఉంది. కాబట్టి ఈలోగా ఇప్పటికీ కూడా సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి సుమిత్రా మహాజన్ యాక్చువల్గా స్పీకరు దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి స్పీకరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న అంశాన్ని కూడా మనం అంతా కూడా వేచి చూడాల్సి ఉంది. దాంతోపాటు ఇప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి ప్రధానంగా ఈ బడ్జెట్ యథావిధిగానే కొనసాగే అవకాశం ఉందన్న వార్తలు మాత్రం చాలా ఖచ్చితంగా వస్తున్నాయి. మొత్తానికి 4వసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి 4వసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సిట్టింగ్ సభ్యుడు మరణించడం, కేంద్ర మాజీ మంత్రి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నటువంటి ఐయుఎంఎల్ చెందినటువంటి కేరళ సభ్యుడు మరణించడంతో ఈ ఒక అసందిగ్ధత ఏర్పడింది. అయితే ఈ అసందిగ్ధతను మాత్రం
ఖచ్చితంగా ఎలాంటి అవరోధం కలగదని బడ్జెట్ను యథావిధిగానే ప్రవేశపెట్టడం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిన్న అకస్మాత్తుగా పార్లమెంట్లో ఆయన గుండెపోటుతో రామ్మోహన్ లోహియా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఆ తర్వాత నిన్న రాత్రి కూడా కొద్దిపాటి డ్రామా కొనసాగింది. మిత్రపక్షం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీరంతా కూడా హాస్పిటల్ సందర్శించి పరామర్శించి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ వారంతా కూడా డాక్టర్లు అనుమతించలేదు. చనిపోయినప్పటికీ కూడా ఆ వార్తను బయటకు రానికుండా బడ్జెట్ యొక్క ప్రవేశపెట్టేందుకు ఎలాంటి అంతరాయం జరగకుండా ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు నిన్ననే వచ్చాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన చనిపోయినట్లుగా కూడా అధికారికంగా ప్రకటించారు. కాబట్టి ఒక సిట్టింగ్ సభ్యుడు మరణించిన తర్వాత యథావిధిగా సభా సమావేశాలు జరగకుండా సంప్రదాయంగా వస్తుంది. వెంటనే నివాళులర్పించి సభను వాయిదా వేయడం జరుగుతుంది ఒక రోజుకి. కాబట్టి ఈ రోజు కూడా అలా జరిగే అవకాశం ఉందన్న అని అనుకుంటున్నప్పటికీ కూడా ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇప్పటికే ఈ బడ్జెట్ సంబంధించినటువంటి పేపర్లన్నీ కూడా ప్రింట్ అయ్యాయి. ఇతరత్ర సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రక్రియలు కూడా దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టకుండా నిలువరించడం అన్నది సాధ్యం కాదు అన్న అంశాన్ని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి యథావిధిగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇక బడ్జెట్ ప్రస్తావనకు వస్తే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 4సారి ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనటువంటి తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారు, ఈ ఆర్థిక వ్యవస్థను మందగమనం నుంచి వేగవంతంగా పురోగమించేందుకు గాను ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న అనేక అంశాలపై ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. మామూలుగా కేంద్ర బడ్జెట్ వస్తున్న తరుణంలో ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అయితే ఈసారి ఈ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మరింత ఆసక్తిగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని మాత్రం చాలా ఉత్కంఠతతో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి కేంద్రం ఎలాంటి బడ్జెట్ ప్రతిపాదనలు ఉంటాయనేది చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రధానంగా సాంకేతిక కారణాలకు సాంకేతిక అంశాల్లో వెళ్లే కంటే ముందుగా ఆదాయ వర్గాలకు సంబంధించి గతంలో 2014లోనే 2 లక్షల ఆదాయ పన్ను పరిమితి ఉన్న నుంచి 2.5 లక్షలకు ఇదే ప్రభుత్వం పెంచడం జరిగింది. అయితే ఈ పన్ను మినహాయింపు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలన్నది ఒక ప్రతిపాదన. అదేవిధంగా ఆర్థికవేత్తలంతా కూడా అలాంటి ప్రిడిక్షన్స్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఉండే అవకాశం ఉన్నట్టు మాత్రం చాలా ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే అంత మేరకు ఉండపోయినప్పటికీ కూడా మరికొంత ఆదాయ పరిమితిని ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కాకుండా అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆదాయ వర్గాలు అంటే దాదాపు సిఇఓలు అదేవిధంగా పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్స్ వారికి ₹1 ఆదాయం ఉండే వారందరికీ కూడా 30% పన్ను కంటే మరింత అధిక మొత్తంలో ఈ పన్నును విధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కాకుండా పారిశ్రామిక వర్గాలు కూడా కొంత రాయితీలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అనేక అంశాలు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగం చాలా అతలాకుతలం అయిపోయింది. వ్యవసాయ రంగంలో ఈ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభరణం అయిపోయింది. ఉపాధి అవకాశాలు కూడా కోల్పోయాయి. రోజువారీ వేతనాలు పొందే ప్రసాద్, ఒక పక్క బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సంబంధించి సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో 10 గంటలకు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఒక పక్క చెప్తున్నారు. మరోపక్క కొంతమంది ఎంపీలు పాత సంప్రదాయాన్ని కొనసాగించి నివాళులర్పించి సంతాపం ప్రకటించి సభ వాయిదా వేయాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరోపక్క బడ్జెట్ కూడా ఇప్పుడే మనం లైవ్ ద్వారా చూసాం. బడ్జెట్ ప్రతులను తీసుకుని పార్లమెంటుకు బయలుదేరిన సందర్భం. సో దీన్ని బట్టి ఖచ్చితంగా ఈ రోజే బడ్జెట్ ప్రవేశపెడతారనుకోవచ్చా? ఏంటి అధికారుల నుంచి ఎటువంటి సమాచారం వస్తోంది? ఖచ్చితంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల నుంచి అందుతున్న స్పష్టమైనటువంటి సమాచారం అయితే మాత్రం ఇప్పటికే ఈ బడ్జెట్ పేపర్లన్నీ కూడా ప్రింట్ అయ్యాయి. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రక్రియ చాలా దాదాపు 99% పూర్తయింది. ఇక ఆగటానికి ఏమాత్రం అవకాశం లేదు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా గతంలో ఈ బడ్జెట్ రోజు వాయిదా వేసే పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి మాత్రం స్పీకరు సుమిత్రా మహాజన్ మాత్రమే దీనికి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అధికారికంగా. దానికంటే ముందుగా ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఏ రకంగా చేస్తే బాగుంటుంది, సంప్రదాయాన్ని కాదని దీన్ని యథావిధిగా పోతే బాగుంటుందా, దీనికి వచ్చే సమస్యలు ఏంటి అన్న అంశాన్ని సంప్రదింపులు కొనసాగిస్తుంది. ఇటు ప్రభుత్వం ప్రతిపక్షాలతో కూడా మాట్లాడుతున్నారు. ఇది కాకుండా 10:15కు కేంద్ర మంత్రివర్గం సమావేశమవుతుంది పార్లమెంట్లో.
ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందుగా కేంద్ర మంత్రివర్గం దాన్ని ఆమోదించాల్సి ఉంది. కాబట్టి 10 గనక కేంద్ర మంత్రివర్గం సమావేశమై దీన్ని ఆమోదించినట్లయితే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఎలాంటి అంతరాయం అవరోధం ఉండే ప్రసక్తి లేదు. కాబట్టి యథావిధిగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మామూలుగానే సిట్టింగ్ ఎంపీ సభ్యుడు మరణించారు కాబట్టి ప్రారంభంలోనే మెంబర్కు నివాళులర్పించడం, ఆ తర్వాత బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత సభను వాయిదా వేయడం జరుగుతుంది. ఇక ఎలాంటి సభా కార్యక్రమాలు జరిగే అవకాశం లేదు. ఒక విచిత్రమైన పరిస్థితి, ప్రభుత్వానికి చాలా సంకటమైన పరిస్థితి ఏర్పడింది. ఇటు కాంగ్రెస్ పార్టీ నిన్ననే ఒక నెల పాటు ముందుగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ముందుగా జరపడం అన్నది ఏమాత్రం సబబుగా లేదని రాష్ట్రపతికి అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం యథావిధిగా ఈ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పురోగమించేందుకు వేగవంతంగా వృద్ధి రేటును సాధించేందుకు గాను ముందుగా జరుపుతున్నామని చెప్పి ఒక కారణాలు చెబుతుంది. కాబట్టి ఏమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏమాత్రం అవరోధాలు ఉండకపోవచ్చనే అనుకోవడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ప్రసాద్.